శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 531వ భాగం. అంటున్నారు వశిష్ఠ మహాదేవుడు, రామచంద్ర విన్నావు కదా అనాసక్త యోగాన్ని. అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి అనాసక్త యోగాన్ని చక్కగా విన్నావు కదా. అర్జునుని లాంటి దృష్టిని అవలంబించి సంగం లేని వాడివై ఆత్మదృష్టితో ఉండవయ్యా. సంగం అనేది వదిలి, అటాచ్మెంట్ని వదిలి ఆత్మదృష్టితో ఉండు అంటున్నాడు. దేని నుండి సర్వము ఉదయిస్తుందో, ఏది సర్వమో, ఏది అంతటా కలదో, ఏది సర్వమయమో అట్టి నిత్యమైనటువంటి ఆత్మగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీవు అర్థం చేసుకో అంటున్నాడు. దేని నుండి ఎందులో దేని నుండి అయితే సర్వము ఉదయిస్తుందో, ఏది అంతటా వ్యాపించి ఉన్నదో ఏకరూపంగా, ఏది సర్వమో. కాబట్టి అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ నిత్యాత్మను నిత్యాత్మగా పరమాత్మ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. అప్పుడు నీ సంశయాలన్నీ తీరిపోతాయ్యా. జ్ఞాతృ జ్ఞాన గేయాలన్నీ కూడా త్రిపుటి భేదం లేకుండా పోతాయి. జ్ఞానము, గేయము, జ్ఞాతృ జ్ఞాన గేయాలు, చూచే చూపు, చూచే నేను, చూడబడే పదార్థం, మూడు కూడాను త్రిపుటి, మూడింటిలో భేదం లేకుండా మూడు ఒకటే. చూచే చూపు, అదేవిధంగా చూచేవాడు, చూడబడేది, మూడు కూడాను ఏకమే అని గ్రహించు. అటువంటి చిత్తవృత్తుల్ని ఏవైతే త్రిపుటి భేదం లేనటువంటి త్రిపుటి అనేటువంటి ఆ యొక్క దాన్ని నీవు అధిగమించు. సాక్షి అయినటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క చైతన్యాన్ని నీవు గుర్తించవయ్యా. అర్థమైందా? అర్థమైందా? అటువంటి దృక్కే అన్నిటికీ కూడాను దృక్కు అటువంటి దృక్కే. మహిమలకు కూడా మహిమది, గురువులకు కూడా గురువై ఉన్నది. ఏంటది? నీ లోపల ఉన్నటువంటి నీ యొక్క ఆత్మస్వరూపం. అర్థమైందా? ఆ ఆత్మే విజ్ఞానమయ్యా. అదే శూన్యం, అదే పరబ్రహ్మం, అదే శ్రేయస్సు, అదే శివము, అదే శాంతము, అంతా కూడాను అదే ఆ ప్రత్యేగాత్మ స్వరూపమే. ఆ నీలో ఉన్నటువంటి జ్ఞానమే ఇన్ని మాటలుగా చెప్పబడుతోంది. శాంతమైనటువంటి ఆత్మ అర్థమైందా? తన యందు తానే విస్తారం పొందుతుంది అంటున్నాడు ఇక్కడ. అంటే శాంతమైనటువంటి ఆత్మ సర్వము వ్యాపించి ఉన్నది. అది ఎక్కడా లిమిట్ అయిపోలేదు, నిరామయం, అది సర్వవ్యాపకం. అది ఈ లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క వివర్తమే ఈ సంసారం అయ్యా. ఆ లోపల చైతన్యము, ఆ చైతన్యం యొక్క ఆభాసే ఈ సంసారము. ఈ కనిపించే నామరూప జగత్తంతా కూడాను దీనికి ఆధారం ఏదంటే ఆ యొక్క జ్ఞానమే, ఆ యొక్క పరబ్రహ్మమే. అది అలా ఆభాసగా ఆ విధంగా ప్రకటమైతే ప్రపంచంగా ఉంది, గుప్తమైతే అదే పరమాత్మ. వివర్తం పొందకుంటే అదే పరమపదం, వివర్తం అయితే అదే సంసారం. కాబట్టి చిత్తు యొక్క ఆ
వివర్తం. ఎప్పుడైతే ఆ చైతన్యం యొక్క స్పందన ఉందే అది ఉపశమించిపోయింది అంటే సంసారం శమించిపోతుంది. జ్ఞానంలో స్పందన లేకుండా ఉంటే సంసారం ఉన్నది. జ్ఞానంలో కదలిక లేకుండా ఉంటే నువ్వు పరబ్రహ్మ స్వరూపానివే అని చెప్పడం అన్నమాట. ఇంత చెప్పడం. ఈ జగత్తు యొక్క కల్పనల్ని సత్యం అని నువ్వు కానీ భావించావంటే అది సత్యంగానే తోస్తుంది నీకు. ఈ నామరూప జగత్తు ఇది వాస్తవము, ప్రపంచం అని వాస్తవం అని చూస్తే వాస్తవంగానే తోస్తుంది. ఎప్పుడైతే ఆ భావన లైవ్ అయిపోతుందో అప్పుడు సంసారం నిస్సారం అయిపోతుంది. కాబట్టి ఈ నామరూపాత్మకమైనటువంటి ఇది ఈ ప్రపంచం సత్యం కాదు అని నువ్వు గట్టిగా నమ్మి దాన్ని నమ్మినప్పుడు ఏమవుతుందంటే నీవు అంతా కూడాను ఈ ఇంత బ్రహ్మాండంగా ఉన్నదంతా కూడాను నీలో లయంగా చేసుకోగలిగినట్లయితే ఇక మిగిలేది చైతన్యమే. అంతా చైతన్యంలోకి లయమైపోతుంది. లయమైపోతే మిగిలేది ఇక నీకు ఆ పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మం అంటే అర్థం అదే కదా, బృహత్ చాలా పెద్దది, అన్నింటినీ తనలో తీసుకుంటుంది, అన్నీ లయం చేసుకునేది ఏది ఉందో అదే బ్రహ్మము. ఇక్కడ చెప్పేది కూడా అదే. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచాన్ని అంతటినీ తనలోకి తీసుకుని తనలో లయం చేసుకుని తన చైతన్యంగానే జ్ఞానంగాని రూపంగానే మారిపోవడమే, దానికే బ్రహ్మము అనేటువంటి పేరు. కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ చైతన్యం ఒక స్పందమే సంసారం. ఈ స్పందమే ఆ జ్ఞానంలో కదలిక కలిగితే, ఆలోచన కదిలింది అంటే సంసారం ఉన్నట్లు లెక్క. ఆ జ్ఞానంలో కలిగే స్పందమే సంసారం అని తత్వజ్ఞులంతా గ్రహించారయ్యా. ఆ బ్రహ్మ ఎలా ఉందంటే తిలల్లో తైలంలాగా, జగత్ అనే గృహానికి దీపంలాగా, జగత్ అనే వృక్షానికి రసంలాగా ఉంది. ఎవరు? ఆ పరబ్రహ్మం పరమాత్మ. అది ఆ పరబ్రహ్మం ఎలా ఉంటుందంటే ప్రాణులు అనేటువంటి ముత్యాలను ధరించినటువంటి హారమట. ఆ హారంలో ఉన్న దారమట ఆ పరబ్రహ్మం. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా విను రామా. వ్యవహారంలో ఉన్నా సరే ఎవరి హృదయం అయితే ఏమాత్రమో చెలించదో అతడు మాత్రమే ముక్తికి అర్హుడు సుమా. వాడు సకల వ్యవహారాల్లో ఉండనిగాక కానీ వాడు ఏమాత్రము వాడి హృదయం చెలించకుండా ఒక స్థిరమైనటువంటి ఆ స్థితిలో ఉంటాడో వాడు ముక్తికి అర్హుడు. ఇప్పుడు ఒక అద్దం ఉంది, అద్దంలో ఒక ప్రతిబింబం పడింది అనుకో, ప్రతిబింబం పడినా కూడా అది దాని స్వరూపాన్ని పోగొట్టుకోదు. అలాగే జ్ఞానం అనేటువంటి ఈ దర్పణంలో ఈ నామరూపాత్మక జగత్తు ప్రతిఫలించినా కూడా దానికేమీ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు బంగారు వివిధ రకాలైనటువంటి ఆభరణాలు బంగారం కంటే వేరు కానే కావు. అలాగే ప్రమాత ప్రమేయాలు చైతన్యం కంటే వేరు కావు. అర్థమైందా? కొలిచే పరికరం, కొలిచేవాడు, కొలవబడేది, ప్రమాణ ప్రమేయాలు ఈ మూడు కూడాను. కొలిచేయండి ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, కొలిచేది, కొలవబడేది, కొలిచేటువంటి పరికరం మూడు కూడాను ఏంటివి? చైతన్యం కంటే భిన్నమేమీ కావు. అదే జ్ఞాన గాతృ గేయం ఒకటే అన్నాడే, ఇక్కడ కూడా ఈ త్రిపుటి ఒకటే. అర్థమైందా? కాబట్టి రామా జ్ఞానం కలుగుతూనే ఏమవుతుంది? అజ్ఞానం వలన మనం ఏమనుకుంటాము? ఈ ఆభరణాలన్నీ ఏదో వేరే వేరే రూపాల్లో ఉన్న ఆభరణాలు పైకి కనిపిస్తున్నటువంటి విశేషాలుగా మనకు కనబడతాయి. కానీ జ్ఞానం కనుక జ్ఞానం పొందిన తర్వాత అంటే ఇందులో ఉన్నదంతా బంగారమే కదా అనుకుంటే ఆభరణాలు స్థానంలో అంతా బంగారమే కనబడుతుంది. నామరూపాత్మకాలుగా విడివిడిగా విశేషాలు కనబడే ప్రపంచం అంతా ఆ విడివిడిగా చూస్తుంటే మన విశేష రూపమైనటువంటి నామరూపాత్మక ప్రపంచం కనబడుతుంది. కానీ ఇదంతా కూడాను పరమాత్మ యొక్క వేసుకున్న వేషాలే కదా అని చూసినట్లయితే నీకు అంతా కూడాను అప్పుడు సచ్చిత్తులుగానే నీకు దర్శనం ఇస్తాయి. కాబట్టి బ్రహ్మం కంటే జగత్తు వేరుగా నీకు
ఎప్పుడు తోస్తుంది అంటే విశేషాలుగా చూస్తే. అలాగా కాకుండా అందులో వ్యాపించిన సామాన్యాన్ని చూస్తే నీకు బ్రహ్మం కంటే జగత్తు వేరుగా తోచదు. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఈ నామరూపాలన్నీ దాంట్లో విలీనమవుతాయి. అప్పుడు ఆ కేవలము ఆ విలీనమైనప్పుడు కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఎప్పుడైతే సాధకుడు స్వభావమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహిస్తాడో వాడికి భోగవాసనలు క్షీణిస్తాయి. కాబట్టి ఒక జ్ఞాని లక్షణం ఏంటి? భోగాలను భావన చేయకుండా ఉండడమే. భోగాల పట్ల వాడికి ఏమాత్రం అనురక్తి కలగక ఉండడమే జ్ఞాని లక్షణం. రామా విను, బ్రహ్మాన్ని పరమాత్మని పొందినటువంటి జీవుడు ఇక మరణాన్ని పొందడయ్యా. వాడికి శోకానికి ఇక గురి కానే కాడు. ఏ బ్రహ్మంలో అయితే సర్వ దేహాలు ఉంటూ తింటూ తాగుతూ చెలిస్తూ గ్రహిస్తూ సర్వ వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో, సుషుప్తి ప్రళయాలలో అన్నింటినీ సుషుప్తిలో 3 జాగ్రత్త అవస్థల్లో 3 అవస్థల్లోనూ తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ లయింపు చేసుకుంటూ ఉన్నాడో, ఎక్కడైతే తురీయమైనటువంటి స్థితిలో విషయ రహితంగా ఉంటున్నాడో అటువంటి సర్వవ్యాపి ఆద్యంతాలు లేనటువంటి జ్ఞానంతో ప్రాప్తించేటువంటిదైనటువంటి ఆ సత్సామాన్యం సర్వాత్మకమైనటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి నేను ఇప్పటి వరకు నీకు అనేక ఆఖ్యానాల ద్వారా అనేక ఉదాహరణల ద్వారా నీకు ఇప్పటి వరకు కూడా బ్రహ్మతత్వాన్ని గురించి వివరిస్తూ వచ్చాను. ఆ బ్రహ్మం ఆకాశంలో ఆకాశం, శబ్దంలో శబ్దం, స్పర్శలో స్పర్శ. అర్థమైందా? కాబట్టి నేత్రంలో దృక్కుగా, ఘ్రాణంలో ఘ్రాణంగా, గంధంలో గంధ రూపంలోనూ ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని నేను ఎన్నో రకాలుగా ఎన్నో ఆఖ్యానాలతో నీకు వర్ణిస్తూ వచ్చాను. ఇప్పటికి నీకు బాగా అది వంట పట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను రామా అంటూ కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర నారాయణ.